సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మాట తప్పడం, పార్టీలు మారడం ఆయన రాజకీయ సంస్కృతి కావచ్చు, కానీ తనది కాదని అన్నారు. అందుకు 20 ఏళ్లైన రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల తన రాజకీయ చరిత్రనే నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డిలా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు తనకు లేదన్నారు హరీష్ రావు. భద్రాద్రి రాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆయన సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా అని నిలదీశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం అంటూనే మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నాడని ప్రశ్నించారు హరీష్ రావు. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని, 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని అడిగారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందేళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెప్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే లెక్కే లేదా అంటూ క్వశ్చన్ చేశారు. సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారిందన్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉన్న తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయని, అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా రేవంత్ సర్కార్ ఏపీకి వదిలిపెడుతూ తెలంగాణకు జలద్రోహం చేస్తోందన్నారు. ఎల్నినో, కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు హరీష్ రావు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం ఉన్న పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహమని, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి ఇది నిదర్శనమని అన్నారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యమని అన్నారు. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుందని ప్రశ్నించారు.